బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీగా పతనమయ్యాయి బంగారం వెండి ధరలు. మరి అమెరికా ఉద్యోగ గణాంకాలు బలంగా రావడంతో మార్కెట్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. మరి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయంతో మరి బంగారం వెండి అమ్మకాలపై ఒత్తిడి ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలో విడుదలైన ఈ ఎన్ఎఫ్పి ఉద్యోగ గణాంకాలు మరి ఆశ్చర్య కలిగిస్తున్నాయి. డాలర్ బలపట్టడంతో బంగారం వెండి ధరలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అలాగే ఈ ఎన్ఎఫ్పి ఏదైతే అమెరికాలో ఉన్న ఉద్యోగ గణాంకాలు ఉన్నాయో వీటి లెక్కల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలపై విపరీతంగా ఒత్తిడి కూడా నెలకొంది. మరి ఈ ఏడాది చివరికల్లా ఈ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంచుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశాన్ని సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, భారీగా పతనమవుతున్నాయి బంగారం వెండి ధరలు. ముఖ్యంగా అమెరికాలో ఏదైతే ఈ ఎన్ఎఫ్పి ఉద్యోగ గణాంకాలు ఉన్నాయో అవి తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏంటంటారు, ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి? సో లక్ష్మి, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇవాళ సాయంత్రం అంటే ఇప్పుడు ప్రారంభ దశలోనే ఎంసీఎక్స్ లో నిన్నటి క్లోజింగ్ లో చూసుకున్నట్టయితే 1,57,541గా ఉన్న బంగారము ఇవాళ ఓపెనింగ్ లోనే ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్ల దాకా నష్టం చూసాము. కాకపోతే ఇవాళ మొత్తం ట్రేడ్ వచ్చేసి ఆల్మోస్ట్ అదే దశలో కొనసాగింది. కాకపోతే సడన్ గా 5:44 ఒక్కసారిగా బంగారం అండ్ వెండి ధరల్లో పత్రం మనం చూడొచ్చు లక్ష్మి. ఎందుకంటే ఈ ఎన్ఎఫ్సి డేటా ఏదైతే వచ్చిందో ఉద్యోగాలు బాగా పెరుగుతున్నాయి అమెరికాలో అనే గణాంకాలు వచ్చినాయి. ఎందుకంటే మే నెలలో ఆల్మోస్ట్ 1,72,000 ఉద్యోగాలు అమెరికాలో పెరగడం జరిగింది. సో ఇది ముఖ్య కారణంగా మనం భావించవచ్చు లక్ష్మి. సో ఇంకోటి ఏంటంటే దీంతో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సెషన్ లో కనిష్ట స్థాయిల వద్ద గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే స్పాట్ సిల్వర్ మోర్ దాన్ 6% పడింది. ఔన్స్ కి ఆల్మోస్ట్ $69.19 ట్రేడ్ అవుతుంది లక్ష్మి. అదేవిధంగా స్పాట్ గోల్డ్ వచ్చేసి 2.5% దాకా పడి ఔన్స్ కి $4,360.80 వద్ద ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అయితే ఇందాక గత 5 నిమిషాల్లో మనం లైవ్ ఇంకా ట్రేడింగ్ సెషన్, ఎందుకంటే ఎంసీఎక్స్ మార్కెట్ వచ్చేసి రాత్రి 11 దాకా ఉంటుంది కాబట్టి 10:30 వరకు లాస్ట్ ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇంకా వొలటిలిటీ అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఒక దశలో ఆల్మోస్ట్ ఒక యూటర్న్ అయితే మనం చూసాము. కాకపోతే ప్రసాద్, మరి సామాన్య ప్రజలకు ఇది ఏ విధంగా మేలు చేకూరుస్తుంది అంటారు? సో డెఫినెట్లీ ఇది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక సపోర్ట్ లెవెల్ కిందనే భావించవచ్చు. ఇది ఒక విధంగా కొనుగోలుదారులకి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కూడా భావించవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదని నిపుణులు చెప్తున్నారు లక్ష్మి. కాకపోతే ఇది ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం గోల్డ్ చూసుకుంటే కనుక 2.77% దాకా పడి మళ్ళీ రికవరీ కనిపించి మళ్ళీ కొంచెం పడుతుంది. సో మేబీ అంటే ఇది ఎందుకంటే మనము ఎంసెక్స్ మార్కెట్ లో కనుక చూసుకుంటే జూన్ ఫ్యూచర్స్ గోల్డ్ అండ్ జూన్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 1,53,930 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఇది కనుక మాక్సిమం 80% లో ఇప్పుడు మనకున్న చార్టింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే 1,51,000 అనేది మంచి సపోర్ట్ కింద చెప్పుకోవచ్చు లక్ష్మి. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద చూస్తూ బయర్స్ కూడా ఆల్మోస్ట్ పర్చేస్ చేస్తున్నారు. సో వేచి చూడాలి లక్ష్మి ఏ విధంగా ఉంటుంది. అందులో ఇవాళ చివరి రోజు కావడంతో వీక్ మళ్ళీ మండే ట్రేడింగ్ సెక్షన్ మీద పొజిషన్స్ ఎంతవరకు తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి లక్ష్మి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.